హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మిస్టర్ రమ మీడియా. నేను మీ యాంకర్ రమావత్. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారో ఆ స్టేట్మెంట్ అన్నది ఇప్పుడు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చాలా సంచలనమయ్యేది. ముఖ్యంగా హిందూ రిలీజియన్ సంబంధించి ఈ స్టేట్మెంట్ కాబట్టి నిజంగా హిందూ సంఘాల్లో కావచ్చు లేకపోతే హిందువుల్లో కావచ్చు నిజంగా ఒక చాలా సంచలనం అవుతుంది ఈ విషయం అన్నది. ఏంటి ఆ విషయం అంటే ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ లడ్డు ఏదైతే ఇచ్చారో తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు ఏదైతే ఇచ్చారో ఆ లడ్డుకి వాడే ఘీ జంతువుల కొవ్వుతో చేసిన నూనెను వాడారు అని చెప్పేసి ఒక సంచలనమైన వ్యాఖ్యలు చేశారు ఆయన. సో దాని గురించి ఇప్పుడు కంప్లీట్గా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. నిజంగా గత ప్రభుత్వ హయాంలో గత వైసీపీ హయాంలో నిజంగా జంతువులు నూనె వాడారని తెలిసిందని చెప్పేసి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో నిజంగా అది జంతువుల నూనె వాడారా లేదా అన్నది ప్రస్తుతం ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ముందుగా మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ అంశం మీద. అండ్ ముందుగా నా ఛానల్ మీరు ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం. రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ఇది, ఒకసారి మీరు కూడా వినేయచ్చు, వినండి. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి పాటిస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని. ఏది గీకు బదులు ఈరోజు స్వచ్ఛమైన గీదేమన్నా ప్రక్షం. ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ఏంటి? దేవుడికి ఏదైతే ప్రసాదాలు పెట్టేవారో లేకపోతే లడ్డూలు ఏదైతే భక్తులకు ఇచ్చేవారో అలాంటి వస్తువుల్లో కూడా జంతువులు కొవ్వును గీగా వాడేవారు, ఆ నెయ్యిని వాడేవారు అని చెప్పేసి ఒక సంచలనమైన స్టేట్మెంట్ ఆయన ఇచ్చారు. దీని మీద ఎప్పుడు నిజంగా వైఎస్ఆర్సీపీ నాయకులు దీని మీద దాడికి దిగిపోయారు. ఏంటి చంద్రబాబు నాయుడు గారు, మీరు ఒక సాక్షాత్ ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్టేనా? నిజాలు తెలుసుకోకుండా కేవలం మీరు ఇలాంటి బురద చల్లడం ఎంతవరకు కరెక్టు? ఇదే టీటీడీలో మేము వస్తాము, కుటుంబ సపవారి సమేతంగా మేము వస్తాము, మీరు కుటుంబంతో రండి, మనం ప్రమాణం చేద్దామని చెప్పేసి ఒకరి మీద ఒకరు ఛాలెంజ్లు చేసుకుంటున్నారు. సో ఈ అంశం అనేది ప్రస్తుతం చాలా దుమారం అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు చెప్పి నెయ్యికి బదులుగా జంతువుల నూనె వాడారని తెలిసింది. విషయం తెలిసి ఆందోళన చెందా. ఇప్పుడు మేము స్వచ్ఛమైన నెయ్యి వాడుతున్నామని చెప్పేసి ఆయన ఈ వీడియోలో, ఇందాక మనం చూసిన వీడియోలో చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. అంటే దీని మీద వచ్చేసి వైవి సుబ్బారెడ్డి గారు, మాజీ టీటీడీ చైర్మన్ అయినా, సో ఆయన మాట్లాడుతూ కోట్ల మంది హిందువుల విశ్వాసాలను దెబ్బతీసి చంద్రబాబు పెద్ద పాపం చేశారు, రాజకీయ లబ్ధి కోసం ఎంతటి నీచానికైనా ఆయన వెనుకాడరని మరోసారి నిరూపితమైంది. ఈ విషయంలో ఆ దేవుణ్ణి సాక్షిగా కుటుంబంతో కలిసి ప్రమాణం చేయడానికి నేను సిద్ధం, చంద్రబాబు సిద్ధమా అని చెప్పేసి ఆయన ఛాలెంజ్ విసిరారు. నిజంగా ఈ స్టేట్మెంట్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పుడు హిందువులు ఇప్పటికీ స్టిల్ చాలా ఆందోళనగా ఉన్నారు. అంటే గతంలో ఏదైతే ఈ నెయ్యి అని వాడారో ఆ నెయ్యి అనేది నిజంగా జంతువుల కొవ్వుతో తయారు చేసిన నెయ్య, ఆ నూనెనా అని చెప్పేసి ఇప్పటికీ స్టిల్ ఇప్పుడు ఈ విషయం బయటకు వచ్చింది కాబట్టి చాలా ఆందోళనలో ఉన్నారు హిందువులు. ఎందుకంటే చెప్పింది సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి, ఒక స్టేట్కి సంబంధించిన ముఖ్యమంత్రి ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు అంటే ఖచ్చితంగా ఎంతో కొంత దాని మీద మొత్తం రీసెర్చ్ చేసే ఇస్తారు. ఆయన ఉట్టిగా ఎవరు ఆరోపణలు అయితే చేయరు. ఎందుకంటే ఆయన ఆరోపణ చేస్తుంది టీటీడీ మీద, అందులోనూ మోస్ట్ పవర్ఫుల్ గాడ్ అయిన వెంకటేశ్వర స్వామి. అది తిరుమల తిరుపతి దేవస్థానం అంటే పవిత్రమైన దేవస్థానం. అలాంటి దేవస్థానం మీద తప్పుడు ఆరోపణలు చేస్తే మటుకు ఆయన శిక్ష భయంకరంగా ఉంటుంది. వెంకటేశ్వర స్వామి వేసే శిక్ష భయంకరంగా ఉంటుంది. అలాంటి భయంకరమైన శిక్ష వేస్తాడు అని తెలిసినా కూడా ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చారంటే ఎంతో కొంత నిజం ఉంది అని చెప్పేసి ఆయన భావించి చంద్రబాబు నాయుడు గారు ఈ స్టేట్మెంట్ అనేది ఇచ్చారు. ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారు అనేక సార్లు ఇదే అంశం చెప్పారు. టీటీడీని అపవిత్రం చేశారు, అక్కడ మొత్తం నాసి రకమైన వస్తువులు వాడుతున్నారు, పదార్థాలు వాడుతున్నారు అని చెప్పేసి అనేక స్టేట్మెంట్లు అనేది ఇచ్చారు గెలిచిన 3 నెలల్లోనూ.
ఎప్పుడైతే మొదటిసారి గెలిచిన తర్వాత తిరుమలకి వెళ్ళారో అప్పుడు ఆ తిరుమలలోనే ఈ స్టేట్మెంట్ అనేది ఇచ్చారు. భ్రష్టు పట్టించారు వైఎస్ఆర్సీపీ నాయకులు టీటీడీని అని చెప్పేసి. సో అలాంటి స్టేట్మెంట్ ఇస్తున్న తరుణంలో ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఇవ్వడం అనేది చాలా సంచలనం అయిపోయింది. దీని మీద రకరకాల కామెంట్స్ అనేవి వస్తున్నాయి. ఈవెన్ భూమా కరుణాకర్ రెడ్డి గారు కూడా దీని మీద మాట్లాడారు. ఆయన కూడా మాట్లాడి దుర్మార్గం, మహాప్రచారం, మహా అపచారం, తిరుమల మహాప్రసాదంపై సీఎం చంద్రబాబు ఉన్మాద వ్యాఖ్యలు, ఉద్దేశపూర్వకంగా రాజకీయ చేయడం క్షమార్థం కాదు. టీటీడీ మాజీ చైర్మన్లు భూమా కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి మండిపాటు. ఏమాత్రం విలువలు విశ్వసనీయత లేని వ్యక్తి ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదు. రాజకీయం కోసం ఎంత నీచానికైనా దిగజారుతారని మరోమారు నిరూపించారు. అలిపిరి ఘటనతో దేవదేవుడి దయ వల్ల బతికి బయటపడి ఇప్పుడు ఇలా దారుణాలు వ్యాఖ్యలు, ఇలా అన్యాయంగా అబండాలు వేస్తే సర్వనాశనం అవుతారు. తిరుమల వేదికగా చంద్రబాబు చేసిన విష ప్రచారాలు ఇన్ని కావు అని చెప్పేసి గతంలో మాజీ ఎవరైతే చైర్మన్లుగా పనిచేశారో ఇటు భూమా కరుణాకర్ రెడ్డి గారు, అటు వైవి సుబ్బారెడ్డి గారు ఇద్దరు కూడా చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యల మీద తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అంటే ఈ అంశం గురించి గతంలో అసలు టీటీడీ కూడా స్టార్టింగ్ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ఎప్పుడైతే తిరుమలకి వెళ్ళారో అప్పుడే ఈ ఆరోపణలు అనేది చేశారు. ఆరోపణలు చేసిన తర్వాత అప్పుడు టీటీడీ అనేది వివరణ ఇచ్చింది. సో దీని మీద వచ్చేసి గతంలో ఈ ttd.news అనే వెబ్సైట్లోది ఇది ఆర్టికల్. ఇందులో చాలా క్లారిటీగా మెన్షన్ చేయడం జరిగింది. EO said after thorough verification and sending the ghee samples to National Accreditation Board of Testing and Calibration Laboratories, it was found that the ghee provided by one of the 5 suppliers has not matched the standards and also supplied adulterated ghee. అంటే గతంలో అంటే తిరుపతి దేవస్థానానికి సంబంధించిన 5 సంస్థలు ఇక్కడ ఘీ సప్లై చేసేవారు. ఆ 5 సంస్థల్లో ఒక సంస్థ ఆ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేయలేదు, ఆ స్టాండర్డ్స్ని వాళ్ళు రీచ్ కాలేదు. వాళ్ళు సప్లై చేసిన ఘీ కూడా అడల్టర్డ్ ఘీ అంటే కల్తీ ఘీని వాళ్ళు సప్లై చేశారు అని చెప్పేసి గతంలోనే జూలై 22వ తారీఖే టీటీడీ బోర్డు అనేది దీని మీద క్లారిటీ అనేది ఇచ్చారు. అంటే ప్యూర్ ఘీ గతంలో ఇవ్వలేదు అని చెప్పేసి టీటీడీ వాళ్ళే దీన్ని అంగీకరించారు. సో అంటే చంద్రబాబు నాయుడు గారు ఆరోపిస్తున్నట్టు జంతువుల కొవ్వును వాడారు అని అయితే నేనైతే అనుకోవట్లేదు, కానీ బట్ కల్తీ ఘీ అయితే సప్లై చేశారని అయితే టీటీడీ అయితే చాలా స్పష్టంగా క్లారిఫై ఇచ్చింది గతంలోనే. సో ఇప్పుడు ఇదే అంశం అన్నది చంద్రబాబు నాయుడు గారు 3 నెలల తర్వాత అంటే ఇప్పుడు అనేక రిపోర్ట్స్ అన్ని తెప్పించుకున్న తర్వాత అందులో జంతువులు కొవ్వును వాడారు అని చెప్పేసి ఇప్పుడు సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. సో నిజంగా అండి ఇది చాలా షాకింగే. అంటే ఎవరు కావాలని అయితే జంతువు కొవ్వును అక్కడ వాడరు. అసలు తిరుమల తిరుపతి దేవస్థానం అంటేనే చాలా పవిత్రమైన దేవస్థానం, మోస్ట్ పవర్ఫుల్ గాడ్ ఆయన దగ్గర ఏదన్నా ఇలాంటి వేషాలు వేస్తే ఆయన వెంటనే శిక్షిస్తారు, అది బాగా తెలుసు అందరికీ. సో నాకు తెలిసి ఈ జంతువుల కొవ్వు అనేది వాడి ఉండరు. మేబీ ఇందాక టీటీడీ వాళ్ళు క్లారిటీ ఇచ్చినట్టు ఏదో కల్తీ నెయ్యి వాడారు, అందులోనూ 5 సప్లయర్స్ ఎవరైతే ఉన్నారో అందులోనూ ఒక సప్లయర్ మాత్రమే అలాంటి కల్తీ నెయ్యిని వాడారు అని చెప్పేసి క్లారిటీ ఇవ్వడం జరిగింది. సో ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు చాలా సంచలనం అవుతూ ఉన్నాయి. అంటే దీని మీద ఇప్పుడు వైఎస్ షర్మిల గారు కూడా స్పందించారు. ఘాటుగా స్పందించారు. తిరుమలను అపవిత్రం చేస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా టీడీపీ వైసీపీ నీచ రాజకీయాలు చేస్తున్నాయి. సీఎం హోదాలో లడ్డు ప్రసాదంలో నెయ్యికి బదులు జంతువులు నూనెలు వాడారంటూ చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు తిరుమల పవిత్రకు ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్నాయి. కోట్లాది మంది హిందువులు ఆరాధ్య దైవం వెంకటేశ్వరుడికే మచ్చ తెచ్చేలా ఉన్నాయి. చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తున్నాం, మీ ఆరోపణలో రాజకీయ కోణం లేకుంటే, సెంటిమెంట్ మీద రాజకీయం చేసే ఉద్దేశమే మీకు లేకుంటే, నెయ్యికి బదులు జంతువుల నూనెలు నిజంగా వాడి ఉంటే
తక్షణం ఉన్నత స్థాయి కమిటీ వేయండి లేదా సిబిఐతో విచారణ జరిపించండి. మహాపాపానికి ఘోర అపచారానికి పాల్పడిన నీచులెవరో తేల్చండి. మీ వ్యాఖ్యలపై కట్టుబడి ఉండాలని నిజాలు నిగ్గు తేల్చాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అని చెప్పేసి వైఎస్ షర్మిల గారు ట్వీట్ చేశారు, పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ని నిజమే కదా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంత పెద్ద ఆరోపణలనే చేశారు. నిజంగా ఇంత అసలు చాలా పెద్ద ఆరోపణ అది. నిజంగా గతంలో ఎవరైతే ఈ జంతువు కొవ్వును వాడారో వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ అనేది తీసుకోవాలి కదా, ఎవరైతే వాడారో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థాయి హోదాలో ఉన్నారు. ఖచ్చితంగా ఎవరైతే ఈ ఘాతుకానికి పాల్పడ్డారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. దీన్ని యాక్సెప్ట్ చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అసలు నిజాలేంటో బయటికి రావాలి కదా. ఉట్టి ఆరోపణలు చేసి వదిలేస్తే అది ప్రజలకు అంటే చాలా పెద్ద సెంటిమెంట్ ఇది. తిరుమల తిరుపతి దేవస్థానంలో జంతువులు కొవ్వు వాడారంటే చాలా పెద్ద సెంటిమెంట్ ఇది. సో దీన్ని ఖచ్చితంగా నిజాలేంటో బయటికి రావాల్సిందే. ఈ ఘాతుకానికి ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళందరూ ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే. సో ఈ వీడియో ముఖంగా షర్మిల గారు ఏదైతే డిమాండ్ చేశారో ఆ డిమాండ్స్ ఆధారంగా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఈ ఘాతుకానికి పాల్పడ్డారో వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాలి. అలాంటి వ్యక్తులు ఎవరో కూడా బయట ప్రపంచానికి చెప్పాలి, తెలియజేయాలి ఎవరు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని. అప్పుడే ప్రజలు కూడా విశ్వసిస్తారు. అలా కాకుండా కేవలం ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి ఇలా గతంలో ఇలా వాడారు అని చెప్పేసి వదిలేస్తే నిజంగా అది ఎంత పెద్ద మనోభావాలు, నిజంగా చాలా పెద్ద దెబ్బతిన్నట్టే. ఎందుకంటే జంతువుల కొవ్వు తిరుపతిలో వాడారన్నది ఇట్స్ నాట్ ఏ స్మాల్ స్టేట్మెంట్. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మీరు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో ఖచ్చితంగా ఈ ఘాతుకానికి ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళందరి మీద కూడా ఖచ్చితంగా యాక్షన్ అనేది తీసుకోవాలి. అలా తీసుకున్నప్పుడే హిందువులు వాళ్ళు హర్షిస్తారు. అలా కాకుండా కేవలం స్టేట్మెంట్ ఇచ్చి వదిలేస్తే మాత్రం నిజంగా హిందువుల మనోభావాలు దెబ్బతింటాయి. ఎందుకంటే జస్ట్ అది నాట్ ఏ జోక్, అది కేవలం ఒక స్టేట్మెంట్ ఇచ్చి వదిలేయడం కాదు. ఇటు ప్రసాదంలోనూ కలిపారు, ఇటు లడ్డులోనూ కలిపారంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా దీని మీద ఎవరైతే ఈ ఘాతుకానికి పాల్పడ్డారో వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ అనేది తీసుకోవాల్సిందే. సో ఇది అంశం. అంటే ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.